హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. కిందటి వారం వచ్చిన 4 మూవీల్లో నాకైతే జాట్ మూవీ బాగా నచ్చింది భయ్య. ఎందుకు అంటున్నానంటే అందులో స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. శ్రీలంక నుంచి వచ్చిన కొంతమంది టెర్రరిస్టులు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాలోకి వచ్చి ఎలా సెటిల్ అయ్యారు, సెటిల్ అయిన తర్వాత అక్కడ ఉన్న మనుషులందరినీ ఇబ్బంది పెడుతూ చాలా బాధ పెడుతూ ఉంటారు. అదే సమయంలోని ట్రెక్కింగ్కి వెళ్తున్న సన్నీ డియోల్ ఒక ప్రాబ్లం వచ్చి ఆ ఊర్లో ఆగడం అయితే జరుగుతుంది. మరి ఆ తర్వాత ఆ టెర్రరిస్టులని మన దేశం నుంచి ఎలా వెళ్ళగొట్టాడు అనేది సినిమాలో నాకు ఎక్కడ ఎవరి యాక్టింగ్లో ఓవర్గా అనిపించలేదు. కాకపోతే ఒకటి ఒప్పుకోవాలి, మన సైడ్ హిందీ ఎలాగైతే ఉంటుందో సినిమాలో అలానే చూపిస్తారు. అదొకటే కొంచెం నాకు అదొకలా అనిపించింది, కానీ మిగతా సినిమా అంతా బాగానే ఉంటుంది. క్లైమాక్స్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే బాగున్నాను, కానీ ఓకే, సినిమా గుడ్ అని మాత్రం చెప్పగలను. ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే చక్రి గారికి ఒక సాంగ్ ట్రిబ్యూట్ చేస్తూ మాస్ జాతర సినిమా నుంచి తు మేరా లవర్ అనే సాంగ్ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. మాస్ జాతర మూవీ నుంచి ఈ సాంగ్ అయితే ఫస్ట్ సాంగ్గా వచ్చింది. ఈ సాంగ్ విషయానికి వస్తే మొదటిసారి వింటుంటే అదొకలా ఉంటుంది, కానీ అలా వింటున్న కొద్దీ బాగుంటుంది సాంగ్. నాని నటిస్తున్న హిట్రీ మూవీ ట్రైలర్ నిన్నైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ అయితే బాగుంది, ఇందులో వచ్చే డైలాగులు కూడా చాలా గట్టిగా పేలుతున్నాయి. అంతేకాకుండా నాని యాక్టింగ్ మాడ్యులేషన్ చాలా బాగా చూపించారు. అనిల్ రావిపూడి చిరంజీవి గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో వెంకటేష్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో అయితే కనిపించబోతున్నారంట. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అంతేకాకుండా ఈ మూవీని సంక్రాంతికి అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటిస్తున్న సూర్య పూజ అగ్తేల రెట్రో మూవీ ట్రైలర్ని ఈ నెల 18వ తారీఖున అయితే రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. అంతేకాకుండా ఈ సినిమాని మే 1న అయితే థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అనుకున్న సమయానికే హరిహర వీరమల్లో వస్తుందని కొత్త పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇంకా ఈ సినిమా మే 9న అయితే రిలీజ్ అవబోతుంది. జైలర్కి సీక్వెల్గా రాబోతున్న జైలర్ 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం కేరళలో అయితే షూట్ అవుతుంది. అంతేకాకుండా ఈ సినిమాని వచ్చే సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి చూస్తున్నాడంట నెల్సన్. విజయ్ దేవగన్ నటిస్తున్న రైట్ టు మూవీ నుంచి ఒక స్పెషల్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్లో తమన్నా అయితే కనిపించబోతుంది. స్త్రీ 2 తర్వాత తమన్నా చేస్తున్న ఐటమ్ సాంగ్ ఇది.